అందుకు కళ్యాణ మార్గం అంత శోభలేదు కళ్యాణ మార్గం. మందలకాయ పోతే ఇది కాదు. ఇది ఒక్కో పిల్లతో పోయింది, పిల్లతో పోయింది. ఇది పిల్లతో పోయి పెద్దో కాదు ఇది. నేను కూడా కబీర్ ఆశ్రమంకి ముందు ఫస్ట్లో పోయింటి 99లో ఇలాబాద్లో. అయితే అప్పుడు నేను వాళ్ళకి అడిగిన, ఆడ కూడా ఎంత 10 మంది ఉండే, 12 మంది ఉండే అంత పెద్ద ఆశ్రమంలో. అయితే నేను అన్నా, ఇంత సత్య మాటంగా ఉండగా మరి పబ్లిక్ ఎందుకు లేదు ఇంత? ఏమన్నా బట్టా, అరే సత్యము జన విరోధం, సత్యం నచ్చది. ఓళ్ళదైతే ప్రారంభం తెరవలేదు ఉన్నదో వాళ్ళకే ఇంటికి అత్తలు. ఓళ్ళకే ప్రారంభము పరేడున్నదో వాళ్ళే ఈ మాటకు అత్తలు, అందరి పని కాదు. ఆయన కుద్దు అన్నాడు ఇట్లా, అరే ఇంత తెల్లగొంది, ఇంత నిట్వల్ జ్ఞానం ఉండగా ఇక ఒక 10 మంది లేదు ఇట్లా అన్నది ఆయనకు. ఉండదు సత్యంకాయ ఉండదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు శబరి మాత ఏదో అంటారు కదా, దాన్ని ఏమంటున్నా, అఖండ జ్యోతి అనుకుంటా. అరే లక్షల పబ్లిక్ వాళ్ళందరూ మోక్షం పొందేటోళ్ళేనా? అదే మోక్షం పొందేటోళ్ళేనా? దేవుని దగ్గర చేరేటోళ్ళేనా? అవన్నీ ఆడుతున్నాయి. అవన్నీ ఎగుడు డాతులు, డీజేలు పెట్టుడు, ఇవన్నీ కలరి పనులు. ఇవన్నీ డీజేలు పెట్టి ఎగిరిందా? అందుకు ఇది ఆమ్రతగా పిల్లతో ఇది ఈ తోతో నడాలంటే బాగా ముళ్ళు ఉన్నాయి, లొందలు ఉన్నాయి. లొందలొడుకలే మెల్లిగా నడువకే ఓ మనుత, నీ గ్రామము దూరమే ఓ మనుత. పొద్దుతూడు కొద్దిగానున్నది, ఎప్పుడు చేరేదేవే మనుత. పొద్దు ఎప్పుడు మునుగుతుంది, ఏమైంది నీకు కూడా తెలియదు. అందుకు పొద్దున్నప్పుడే చేరు, పని ఉన్నప్పుడే చూడు. చచ్చిపోయినాక ఏం చూస్తావు? వీళ్ళు అంటారు, ఇప్పుడు దేవుడు దొరకడు, చచ్చిపోయినాక దొరుకుతాడు. ఇప్పుడు ఏడుకున్నా భక్తి చేయి, ఎట్లని చేయి, చచ్చినాక మోక్షం ఉన్నాయి నీకు. అది చూసి వచ్చిండా? చచ్చినాక మోక్షం చూసి వచ్చిండా? ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు వీళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. అరే ఇప్పుడు ఏడుకున్నా భక్తి ఎట్లని చేయి, చచ్చినాక మోక్షం ఉన్నది, ఉపదేశం కావాలా, గురి వేసుకోవాలా, అయితేనే మోక్షం ఉన్నది అన్న మాట నేర్పింది. అలా పొట్టల కోసానికి నేర్పింది. మరి గదే మరి వీళ్ళకన్నా తెలుస్తా. ఈ మాట మనం తెల్లగోలు చేస్తున్నాం, ఇంకా ఎవడన్నా చేసిండా? మరి గదే అంటే ఇప్పుడే ఇదే జన్మలు కాదా? ఈ జన్మలే పోలా, నా రోగం మరో జన్మలో పోనీ అంటావా? ఇప్పుడు ధనం లేకుండా ఇప్పుడే కావాలా, సంతానం లేకుండా ఇప్పుడే కావాలా, రోగం వచ్చినా ఇప్పుడే పోవాలా, ధనం ఏం అన్నా కానీ ఇప్పుడే కావాలన్నమాట. చచ్చినాక కావాలని వాళ్ళు అనుకోవట్లా. మరి వీళ్ళు ఎట్లా నమ్ముకుంటున్నారు? చచ్చినాక మోక్షం ఉన్నాయి. ఇప్పుడు ఏడుకున్నా భక్తి చేయి, ఎత్తని చేయి, బత్మాలు పూసుకో, నామాలు తలు, మంచిగా తలు, నాలుగే మీద నామం ఉండాలి. చచ్చిపోయేదాకా చచ్చేటప్పుడు ఆ నామం వెళ్ళాలి అంటున్నాడు. చూడు ఏ నామమో ఏం లేదు, ఆలదాల గుట్ట. గణపతిని సర్వోదయం చేసినాడు, బ్రహ్మదేవుని అడిగిండట, నువ్వు పంపించిన మనసులు చూడు, నేను చేసిన మనసు బొమ్మలు చూడు,
వాళ్ళు నువ్వు చేసిన మనుషులు ఏడ్చుకుంటా మొక్కుతున్నావు నా దేవుడు నేను అంటే నేను పెద్దనా నువ్వు పెద్దనా అంటున్నావు. బరాబర్ ఉన్నాయి. ఏడ్చుకుంటా మొక్కుతున్నాం కదా మన దుర్గా దగ్గర గణపతి దగ్గర. మరి నీ మనుషులు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంత? అందుకు ఒక కుమ్మరుడు కళాకారుడు ఆయన మంచి మూర్తులు తయారు చేసుకుండే దేవుళ్ళవి. అయితే ఒకనాడు దేవునికి ఫోన్ పెట్టిండు, ఇడికెళ్ళి దేవునికి ఫోన్ పెట్టిండు. దేవాదేవాన్ని బట్ట నువ్వు కళాకారువే, నేను కూడా కళాకారుణ్ణి. అవు నువ్వు కూడా మనుషులను తయారు చేసి భూమి మీద తోలేస్తున్నావు, నేను దేవుళ్ళని తయారు చేసి ఈడ అమ్ముతున్నా. నువ్వు కళాకారువే, నేను కళాకారుని, నీకంటే నేనే గొప్ప అంటున్నాను. నువ్వు ఎట్లా గొప్ప చూడమన్నమాట. నువ్వు చేసిన మూర్తులు ఒక్కొక్కరు పొడుచుకున్న తత్తున్నారు, నిందలు చేస్తున్నారు, ఇడిచని చేస్తున్నారు, కప్పాలు చేస్తున్నారు, ఇంతలు చేస్తున్నారు. నేను చేసిన మూర్తిని ఎట్లా మొక్కుతున్నారు? ఉన్నా కర ఉన్నాయా మరి? ఈడు చేసిన మూర్తిని ఎంతో నియమ నిష్టతోని భజిస్తున్నారు. ఆడు చేసిన మూర్తి దిక్కి మాట్లేదు. మరి తెలుస్తున్నాయా? అది గాని లోకులు అంత పాయలేదు పోయి. నేను అట్లా దేవుడు ఎక్కడ లేదు పోయి. దేవుడు అన్న మాటనే కల్పన. ఆ దేవుళ్ళ పేరు మీద వీళ్ళు కూడా ఇష్టం వచ్చిన దండలు పెట్టించిండు. మతాలు పంతాలు భేదాలు కట్టెలు పట్టు నాది పెద్ద నీది పెద్ద, మనైతే 33 కోట్ల దేవతలు. అలా ఆమె పేరు చెప్ప వాళ్ళు ఉన్నాయి అడిగిన దేవతల పేరు ఏం చెప్తాడు? రాశిళ్ళు మాత్రం 33 కోట్లు కదా, పేర్లు గుర్తులేదు. ఓనికి రాసినోనికి కూడా గుర్తులేదు. 33 కోట్ల దేవుళ్ళు ఉన్నాయా? రాసినోనికి గుర్తులేవు. రావులైతే 10లే 20లే 100 దాకా దేవుళ్ళు పేరు చెప్పాడు. 100 మీటర్ల బోర్డు చెప్పాడు. మరి అది ఏమి దేవుడు అనేవాడు ఒక్కడే ఎన్నన్నాడు. కాకపోతే ఈ మా రంగులు మా మరణ పాఠాల్సిన దేవుడు ఒక్కడేరా మానవ, దేవుడు ఒక్కడేరా భక్తుడు అని రాసింది. ఇప్పుడు బంగారం ఉన్నది, ఎన్ని చీరలు ఎన్ని పేర్లు ఉన్నాయి, పాడగలు ఉన్నాయి, కుత్తికట్లు ఉన్నది, గొంతులు చీరలు ఉన్నాయి, రకరకాల బంగారం పేర్లు ఉన్నాయి. మన ఆ పేర్లని రూపములు పేర్లు అనేకం ఉన్నాయి. అక్కడ బంగారం దగ్గరికి వస్తే ఒకటే కదా, బంగారం ఒకటే కదా. అవి ఇప్పుడు మడి చీరలు అనేక రూపము భేదాలు అనేక నామాలు చీరలు రకరకాల రంగు చీరలు ఉన్నాయి. అరే ఒక్కడే దేవుడు అందరు అంటున్నారు. తుర్కోడు అంటున్నాడు ఒక్కడే దేవుడు, ఈసాయిలు అంటున్నారు ఒకటే దేవుడు, మన హిందువులు అంటున్నారు ఒకటే దేవుడు, అన్ని మతం వాళ్ళు ధర్మం వాళ్ళు అందరూ ఒకటే దేవుడు అంటున్నారు. సాయిబాబా కూడా అన్నాడు తప్పకా మాలి, అందరు అంటున్నారు. అది ఆ ఒక్కోడు ఓడి ఆని తెలకాయ ఇవన్నీ దింగాలు ఉన్నాయి. ఆ ఒక్కొని తెలుసుకోలేకనే ఇవన్నీ బాండ్గాళ్ళు ఉన్నాయి. నేను ఒక్కొని తెలుసుకొని బాండ్గాలు అంత దూరం అవుతాయి. 33 కోటి దేవతలు, ఒక దేవతల దేవుని నామములు ప్రతి దేవత ఆరాధించితే చాలా బోదురా నీ ఆయుష్యం. నామము లేని దేవుడు ఒక్కడే. ఎప్పుడు తెలిసేదవు, ఎప్పుడు